తులారాశి వారి ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది. 2025 జనవరి 1న పొరపాటును కూడా ఈ తప్పు చేయకండి. ఇలా చేస్తే ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే తులారాశి వారి ఇంటి మీద ఒక దేవత శాపం ఉంది. ఈ దేవత తులారాశి వారిపై పగబట్టి ఉంది. అస్సలు ఈ దేవత విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి. చేసినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే జనవరి 1 అంటే 2025వ సంవత్సరం ప్రారంభం. ఈ రోజు మాత్రం మీరు ఒక తప్పు చేయకండి. ఆ తప్పు కనుక మీరు చేసినట్లయితే ఇక ఆ దేవత యొక్క ఆగ్రహానికి మీరు గురవక తప్పదు. అదేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో తెలివిగా ఉంటారు. నిర్ణయాలకు సంబంధించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమాప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. బంధుత్వానికి అలానే కుటుంబ సభ్యులకి స్నేహితులకి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడాలని అనుకోరు. తన పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ తానే చేసుకోవాలని అనుకుంటారు. అలానే నిర్ణయాల విషయంలో స్థిరత్వం కనిపిస్తుంది. ఈ రాశి యొక్క చిహ్నం తక్కడిగా మనం చెప్పుకుంటాం. వీరిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా కోప్పడిపోవడం లేదా ఎక్కువగా ఆనందపడిపోవడం, ప్రతిదానికి ఎక్కువగా వీరు రియాక్ట్ అవ్వరు. చాలా సమానంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. మీ ఇంటి మీద ఒక దేవత శాపం ఉందని చెప్పుకున్నాం కదా, అది ఎవరో కాదండి, మీ ఇంటి కులదైవం. మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది కులదేవత ఆరాధన అయితే మర్చిపోతూ వస్తున్నారు. కొంతమంది వృత్తిరీత్యా లేదా ఇతర కారణాల వల్ల దూర ప్రాంతాలలో సెటిల్ అవ్వడం కారణంగా కులదేవత ఉన్నటువంటి ఏదైతే ఊరులు మీ సొంతూర్లు ఉన్నాయో అక్కడ మీరు సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్లకుండా కులదైవ ఆరాధన చేయకుండా ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు. దీనివల్లే కులదేవత ఆగ్రహానికి అయితే గురయ్యారు. మనం ఎన్ని రకాల పూజలు, హోమాలు లేదా పుణ్యక్షేత్రాలు సందర్శించినా కూడా ఖచ్చితంగా ఇంటి దైవం ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన ఇంటి ఎలవేల్పు ఆరాధన చేసుకున్నామో ఆ ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు కానీ గొడవలు ఉండవు. ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా సిరి సంపదల విషయంలో అన్ని విషయాల్లో కూడా కలిసి వస్తుంది. అయితే చాలామంది ఇంట్లో కులదేవతకు సంబంధించిన ఫోటో కూడా ఉండదు. కొంతమందికి అయితే పేరు కూడా తెలియడం లేదు. ఈ విధంగా చేయడం చాలా పెద్ద పొరపాటు. వెంటనే మీరు మీ కులదేవత యొక్క ఫోటోని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. అలానే ఖచ్చితంగా కులదేవత దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దర్శనం చేసుకున్నట్లయితే కులదేవత యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు జనవరి 1న పొరపాటును కూడా ఒక పని చేయకండి. ఈ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే అంటే దానం కొరకు ఎవరైతే వస్తారో వారికి మాత్రం అస్సలు మీరు లేదు అనడం కానీ లేకపోతే చేతులు ఖాళీగా లేవు తర్వాత రండి పక్కకి వెళ్ళండి ఇలాంటి మాటలు మాత్రం అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా దానానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వారికి దానం చెయ్యాలి. మనం చేసేటువంటి దానం యొక్క పుణ్యఫలం అనేది ఎక్కడికి పోదు. అయితే ఈ విధంగా దానం చేయలేనట్లయితే అమ్మవారి కోపానికి మరింత మనం గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వవలసి ఉంటుంది. అలానే ఈ సమయంలో ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు మీ యొక్క స్థాయి కొద్దీ వారికి తాంబూలం లేదా ఒక జాకెట్ ముక్క కుంకుమ పెట్టి వారిని పంపాలి. అంతేకాని ఒట్టి చేతులతో ముత్తైదువుని ఎప్పుడూ కూడా పంపకూడదు. ఒకవేళ బొట్టైనా పెట్టి పంపించవలసి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల విషయంలో కొంచెం స్థిరత్వం అనేది ఉండాలి. అంటే వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఇతరుల మాటలకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సహజంగా తులారాశి వారి నిర్ణయాల విషయంలో చాలా క్లారిటీ
క్లారిటీగా ఉంటారు. కానీ కొంతమంది బాగా నమ్మకున్న వ్యక్తులు మీకు ఈ సమయంలో కొన్ని సలహాలు ఇస్తారు. అయితే వారు మిమ్మల్ని పాడు చేయాలనే ఉద్దేశంతో సలహాలు ఇవ్వరు. మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇస్తారు. కానీ అవి మీరు అనుకున్న విధంగా అమలు అవ్వకపోవడం లేకపోతే ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో ఇతరుల సలహాల కంటే మీరు అనుకున్నది చేసుకోవడమే మంచిది. ఇక రాజకీయ పరంగా చాలా వరకు కలిసి రాబోతుంది. ప్రజాబలం, అనుచరుల బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగబోతున్నాయి. అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా కులదైవ అనుగ్రహం లేకపోవడం, వృత్తి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎప్పుడైనా అభివృద్ధి సాధించాలంటే ఇంటి దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీ యొక్క కులదేవత దర్శనం చేయించుకోవడం కుదిరినట్లయితే జాతర లాంటివి చేసినట్లయితే మంచిది. లేకపోతే కులదేవత గుడిలో మీ యొక్క బంధువులకి భోజనం పెట్టుకున్నా కూడా మీకు వృత్తి పరంగా కానీ లేదా వ్యాపార రీత్యా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు కూడా భారీ ఎత్తునే ఉంటాయని చెప్పుకోవచ్చు. వచ్చేటువంటి అవకాశాలు సెటిల్మెంట్కి సంబంధించినవిగా ఉంటాయి. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి మాసంలో ఆరోగ్య విషయంలో అనుకూలమైన మార్పులు చూడబోతున్నారు. అయితే ఈ మాస చివరిలో మాత్రం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా వరకు కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీరు చేసేటువంటి పనులకి ఏదైతే ఉంటుందో విలువ, మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతానం వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలకు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడంతో పాటుగా సంతానం చేసినటువంటి కొన్ని గొప్ప పనుల కారణంగా సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతులు అయితే పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాహనాల మీద బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపాయన తీసుకొని వెళ్ళండి. దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దంపతులిద్దరూ కూడా ఈ సమయంలో కొన్ని లక్ష్యాల కొరకు కష్టపడతారు. అంటే కుటుంబ విషయాల్లో కానీ లేదా వ్యాపార పరంగా కానీ జీవిత భాగస్వామి నుండి అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయి. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే తరచూ దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మీ ఇంట్లో కూడా శుభకార్యాలు వేగంగా తలపెడతారని చెప్పుకోవచ్చు. ఇష్టదైవాన్ని దర్శించుకోవడం, ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.